వీలైతే నేను అయితే ఫ్రీ బస్ కోసం రెండు అమరావతి కోసం మాట్లాడాలి. ఫ్రీ బస్ కోసం మాట్లాడుతామంటే చాలా సింపుల్, ఏం లేదు సరేనా. ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల సరేనా వృద్ధులకి, సరేనా ఆడవాళ్ళకి, సరేనా తర్వాత ఎక్కడికి వెళ్ళవలసిన ఆడవాళ్ళకి, కొంతమంది కంపెనీలు పనిచేసే వాళ్ళు ఉంటారు, కంపెనీలో పనిచేసే ఉంటారు, సరే కొంతమంది ఈ ఊరు నుంచి బయట ఊర్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, సరేనా లేదంటే ఊరు వెళ్ళే వాళ్ళు ఉంటారు. కనీసం 20 కిలోమీటర్ల దూరంలో వెళ్ళి పనిచేసుకుని ఉన్నారు. సో ఈ ఉన్న ఊరు నుంచి, బతికే ఊరు నుంచి, పుట్టిన ఊరు నుంచి 20 కిలోమీటర్ల దూరం వెళ్ళి పని చేసుకుని మళ్ళీ 20 కిలోమీటర్లు వచ్చే వాళ్ళు కూడా అంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఫ్రీ బస్ అనేది ఒక వరం కింద భావించాలి, సరేనా. ఈ విషయం కూట ప్రభుత్వానికి 10కి 10 మార్కులు సరేనా ధీమాగా వేయచ్చు, సరేనా. ఇలా బళ్ళకు దిగచ్చు 10 మార్కులు, 10కి 10 మార్కులు ఈ విషయంలో. ఎందుకంటే చాలామంది కంపెనీలు ఉంటారు, చాలామంది లేదంటే కోల్ ఫారం పని చేస్తూ ఉంటారు, ఇంకా సంథింగ్ ఏదో పని ఒక పని అని కాదు, సరేనా. అన్ని పనులు ఏదో పని బయటకు వెళ్ళి రావాల్సి వస్తుంటుంది, సరేనా. ఫ్రీ బస్సు వెళ్తాం, కూలి పని ఇచ్చిన 500 కూలి పని, 100 రూపాయలు కూలి పని, 100 కూలి పని, రూపాయి చెక్ చెదరదు, రూపాయి. ఎందుకంటే ఫ్రీ బస్ కాబట్టి వెళ్ళటం ఫ్రీమే, రావటం ఫ్రీయే. ఎంత వచ్చి కూలి పని అంత కూలి పని. మీ బిడ్డల చూతకి వెళ్ళాలా, సరేనా, మీరు హాస్పిటల్కి వెళ్ళాలా, సరే పెళ్ళికి వెళ్ళాలా, ఏదైనా ఊరు వెళ్ళాలా, మీ మనవల చూతకి వెళ్ళాలా, లేదా మీ మన ఎక్కడ కాలేజీ చదువుతున్నారా దూరంగానే వెళ్ళి చూతకి వెళ్ళాలా, ఫ్రీగా వెళ్ళి చూసి రావచ్చు, సరేనా. లేదంటే మీ బిడ్డలు ఏదైనా ఊళ్ళో కాలేజీలో హాస్టల్ చదువుతున్నారా, మీరేమో వండి పెట్టుకోవాలనిపిస్తుంది మనసుకే, వండి పెట్టుకోండి, నచ్చింది వండి పెట్టుకోండి, ఫ్రీగా వెళ్ళండి, ఫ్రీగా రండి ఇచ్చిరండి, ఫ్రీగా క్యారేజ్ పెట్టుకుని ఫ్రీగా కాలేజీకి వెళ్ళి ఎమ్మ తినరమ్మ నీ కోసమే పోరండి అని చాలా అవుతుంది కదా, నువ్వు ఇంటికి వచ్చి కష్టపడుకుంటున్నా సరేనా, ఈ భోజనం తినని చెప్పి ఫ్రీగా రావచ్చు. ఈ రానిపోని ఖర్చుతోటి నచ్చిన కూర వండి పట్టుకెళ్ళచ్చు, సరేనా. పోనీ మీ భర్తలో ఏదైనా దూరం మీకు కాకుండా 20-30 కిలోమీటర్ల దూరం పనికి వెళ్ళారా, మీరు పొద్దున్నేసి వంట వండలేపారా కదా, పొద్దున్నేసి మీరు వంట వండలేపారు, మీరు లేకండి ఒక అరగంట లేట్గా లేకండి, నచ్చిన కూర వండి పెట్టండి, నచ్చిన కూర వండుకోండి, పట్టుకెళ్ళండి, ఫ్రీ బస్సులు వెళ్ళండి, మీ భర్తకి ఇచ్చిరండి, ఫ్రీ బస్సు తిరగండి. మీరు వెళ్ళి రానిపోయిన ఖర్చుతోటి అదే ఖర్చుతోటి మీకు నచ్చిన కూర మీ భర్తకి మా తృప్తి కొండి పెట్టుకోవచ్చు. ఇక్కడ పెళ్ళికి వెళ్ళాలా 10-20 మంది కలిసి వెళ్ళాలా, బస్సులో ఫ్రీ బస్సు వెళ్ళండి, ఫ్రీ బస్సు వెళ్ళండి. ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఎంతో ఆడవాళ్ళందరికీ మేలు, ప్రతి ఆడవాళ్ళు ఉన్న ప్రతి కుటుంబానికి మేలు, ఒక ఆడబిడ్డ ఉన్న ఆ కుటుంబానికి మేలు ఫ్రీ బస్ పెట్టడం వల్ల, సరేనా. ఫ్రీ బస్ పెట్టడం వల్ల, సరేనా. ఇప్పుడు ముసలు ఉన్నారు అనుకోండి, ఇప్పుడు వృద్ధులు ఉన్నారు, 4,000 పెన్షన్ వస్తుంది వాళ్ళకి, ఆ 4,000 పెన్షన్ మీద బతకాలి వాళ్ళు. అప్పుడు ఏం చేయొచ్చు, వాళ్ళు ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళాలి, ఫ్రీగా వెళ్ళి రావచ్చు, ఎక్కడ పెళ్ళికి వెళ్ళాలి, ఫ్రీగా వెళ్ళి రావచ్చు, బిడ్డల చోతకి వెళ్ళి రావాలి, ఫ్రీగా వెళ్ళి రావచ్చు, మనం చూడాలనిపిస్తుంది, ఫ్రీగా చూసి రావచ్చు. ఇంకేం కావాలి చెప్పండి. కొద్ది మండలాలు ప్రతి మండలాల్లో అన్న క్యాంటీన్ ఉంది, అదే ఊరు 4,000 పని తీసుకున్నారు, పెన్షన్ బాగుంటాయి, 5 రూపాయలు భోజనం తిని రావచ్చు మళ్ళీ. ఇంకేముంది, ఇప్పుడు ఫ్రీ బస్సు వెళ్తున్నారా, ఏదైనా ఊరు వెళ్తున్నారు, ఫ్రీ బస్సులో మీరు ఏదైనా ఊరు వెళ్ళారు, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మాట చాలా ఇంపార్టెంట్. ఏదైనా మీరు ఊరు వెళ్తున్నారు, మీరున్న ఊరు నుంచి ఒక 20 కిలోమీటర్ 30 కిలోమీటర్ ఊరు వెళ్తున్నారు, సరేనా. ఏదైనా ఊరు వచ్చింది, అక్కడ అన్న క్యాంటీన్ కనపడుతుంది, కనపడింది, అక్కడ మీరు బస్సు దిగిపోండి, మీ ఇష్టంగా ఫ్రీ బస్సు ఎక్కొచ్చు. అక్కడ బస్సు దిగిపోయి మీకు ఆకలేస్తుంది, అక్కడ మీరు బస్సు దిగిపోయి అన్న క్యాంటీన్లోకి వెళ్ళి 5 రూపాయలు ఇచ్చి మీరు కడుపు నిండా భోజనం చేసి ఆ మెట్ల మీద ఒక అరగంట 10 నిమిషాలు కూర్చుని, సరేనా, అక్కడైనా 10 నిమిషాలు కూర్చుని మళ్ళీ బస్సు ఎక్కి మళ్ళీ మీరు వెళ్ళవలసిన కాడికి వెళ్ళచ్చు. మీరు దిగినందుకు టికెట్ మీకు లాస్ అవుతుందా చెప్పండి కాదు కదా. ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఇంత లాభం, సరేనా. ఫర్ సపోజ్ ఎవరైనా ముసలి ఉన్నారు, ఓకేనా, ముసలావిడ ఉంది ఎవరైనా, సరేనా, భార్య భర్తలు ముసలి ఉన్నారు, ఒకరికి టికెట్ కదా ఫ్రీ బస్సు, సరేనా, ఒకరికి టికెట్, ఓకేనా. ఏదైనా 20-30 కిలోమీటర్లు హాస్పిటల్కి వెళ్ళారు అనుకోండి, 20-30 కిలోమీటర్లు, సరేనా, 20-30 కిలోమీటర్లు హాస్పిటల్కి వెళ్ళారు. ముసలు కాబట్టి ఆకలి ఎక్కువ వేస్తుంది, ఆకలికి ఉండరు కాబట్టి బస్సులో వెళ్తున్నారు, ఎక్కడన్నా అన్న క్యాంటీన్ కనపడుతుంది, అక్కడ దిగిపోయింది, అక్కడ బస్సు దిగిపోయి అన్న క్యాంటీన్లో భోజనం చేసి కడుపు నిండుగా తృప్తిగా 5 రూపాయలు ఇచ్చి 5 రూపాయలు ఇచ్చి భార్యాభర్తలు భోజనం చేసి మళ్ళీ కాసేపు అక్కడ 10 నిమిషాలు రెస్ట్ తీసుకుని మళ్ళీ ఇంకో బస్సు, మీరు వెళ్ళవలసిన బస్సు, మళ్ళీ ఇంకో బస్సు ఎక్కండి, మళ్ళీ మీకు ఎక్కడ ఆకలేస్తుంది 10 రోజులతో మళ్ళీ ఆకలిస్తుంది, ఇంకెక్కడ అన్న క్యాంటీన్ చూసుకోండి, మళ్ళీ అక్కడ దిగండి, మళ్ళీ అక్కడ 5 రూపాయలు ఉండి ఒక కొద్దిగా భోజనం, కొద్దిగా పెరిగేసుకుని చల్లగా ఇంత ముద్ద తిని, చల్లటి పెరిగేసుకుని ఇంత ముద్ద తిని, అంత సారేసిన ఇంత ముద్ద తిని మళ్ళీ ఇంకో బస్సు ఎక్కాలండి హాస్పిటల్కి, హాస్పిటల్ చూపించుకుని అక్కడ మెడిసిన్ తీసుకుని అదే రిటర్న్ ఫ్రీ బస్సులో వచ్చింది, సరేనా, శుభ్రంగా బతకవచ్చు. ఈరోజు సాఫ్ట్వేర్ కూడా బతకలేని బతుకు వృద్ధులు బతకొచ్చు ఈ ఫ్రీ బస్ వల్ల.
ఈ ఫ్రీ బస్ వల్ల, ఈ 4,000 పెన్షన్ వల్ల, ఈ 5 రూపాయల అన్న క్యాంటీన్ వల్ల సాఫ్ట్వేర్ కూడా బ్రతకలేని వృద్ధులు బతకొచ్చు. ఏం చెప్తాను, వృద్ధులు బతకొచ్చు. ఇంకెంతకంటే ఏం కావాలి? ఇంకేం కావాలి? సరేనా? ఇంతకంటే కూటమి ప్రభుత్వానికి మనం ఏం అడగాలి? ఇంకంతమించి మనం ఏం అడగవద్దు. ఇంకంతమించి మనకి ఏమొద్దు. చాలు, ఇప్పుడు దాకా మనం పెట్టిన చాలు, ఇప్పుడు దాకా మనం తింటాం చాలు. ఇది కంటిన్యూ సరిపోద్ది. సరే, ఇది కంటిన్యూ సరిపోద్ది. మన బిడ్డల కోసం, ఫ్యూచర్లో మన బిడ్డల కోసం కంపెనీలు తీసుకురావాలి, జాబ్స్ కోసం మనం ప్రయత్నించాలి. ఇది ఇక్కడి నుంచి. సరే, ఇంతకుమించి మన కూటమి ప్రభుత్వం ఏం అడిగితే సరిపోం. సరేనా? ఇదివరకు చెప్పండి. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది కదా? ఎవరైనా సరే, ముసలి కాదు, ఎవరైనా సరే, ఓకేనా? పోనీ మీరేం పెళ్ళికి వెళ్తారు అనుకోండి, మీరేం పెళ్ళికి వెళ్తున్నారు, 10-20 మంది వెళ్ళాలి, ఫ్రీ బస్సులో వెళ్ళండి. సరేనా? ఫ్రీ బస్సులో వెళ్ళండి. ఎక్కడ అన్న క్యాంటీన్ కనపడుతుంది అక్కడ దిగండి, అక్కడ దిగిపోండి. అది ఏ ఊరైనా పర్లేదు, అక్కడ దిగిపోండి. మీరు అంత 10-20 మంది ఉన్నారా, గ్రూప్కి వెళ్ళండి, అన్న క్యాంటీన్కి వెళ్ళండి. 5 రూపాయలు ఉండి. మీరు 10 మంది ఉన్నారా, 10 మందికి 50 రూపాయలు అవుతుంది అంతే. 20 మంది ఉన్నారా, 20 మందికి 100 రూపాయలు అవుతుంది అంటే 20 మంది భోజనం చేయండి. 5 రూపాయలు వచ్చి తృప్తిగా భోజనం చేయండి. కమ్మటికి చిక్కడ పెరుగుతోటి, సరేనా? మజ్జిగతోటి 2-3 రకాల కూరతోటి తృప్తిగా భోజనం చేయండి. అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి మీరు వెళ్ళవలసిన గారికి వెళ్ళండి. ఇంకేం కావాలి చెప్పండి? ఇంకా మన కూటమి మనం ఇంకేం అడగాలి? ఇంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి? ఇంతకు మించి లోటుపాట్లు ఏమన్నా చెప్పండి. సరేనా? ఇంతకు మించి ఇంకేం కావాలి? ఇంకోటి, అమరావతి కోసం నేను మాట్లాడాలి. సరేనా? ఎందుకంటే ఫేస్బుక్లో నాకు తెలిసిన వాళ్ళు 2-3 అమరావతి కోసం సరేనా వీడియోస్ చేసి పెడుతున్నారు. ఓకేనా? అమరావతి ఇప్పుడు వర్షం మొత్తం మునిగిపోతుంది. నాకు అర్థం కావట్లేదు. ఏదన్నా పని జరిగినప్పుడు, సరే ఇప్పుడు మనకి గల్ఫ్ కంట్రీ ఉన్న చాలామంది, సరేనా? మీకు తెలుసు 20 అంతస్తులు 10 అంతస్తులు బిల్డింగ్ హైట్ బిల్డింగ్ ఎట్లా అంటే కింద బేస్మెంట్ ఎంత బలంగా ఉండాలి? కింద బేస్మెంట్ ఇంకో 2 అంతస్తులు కిందకి తవ్వుతారు అనమాట. తవ్వి కింద నుంచి చేసుకొస్తారు బేస్మెంట్. ఎందుకంటే బలంగా ఉండటం కోసం. అలాంటప్పుడు వర్షం వస్తుంది. వర్షం వచ్చినప్పుడు నీళ్ళంతా ఎక్కడ చేరుతుంది? వాటర్ అంతా ఎక్కడ చేరుతుంది? ఆ గోతులో కదా చేరేది. మరి ఇంకా ములిగిపోతుంది ఎందుకంటే అర్థం కావట్లేదు నాకు. ఒకవేళ అదే ఉన్న భూమి మీద ఉన్న నేల నుంచి లేపేయడానికి బేస్మెంట్ నీళ్ళు నిలబడదు. ఎందుకంటే గుంట పడదు, గొయ్యి పడదు కాబట్టి. అవి కట్టేది అమరావతి అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు, సరేనా? ఓకేనా? పెద్ద కడతారు. అలాంటప్పటికి ఎంత లోతు తవ్వాలి, కిందకి ఎంతగా లోతు తవ్వాలి. అలా లోతు తవ్వినప్పుడు ఎక్కడైనా కొద్దిగా వర్షం వచ్చినప్పుడు ఆ వాటర్ ఎంత చుట్టుపక్కల వాటర్ అంతా గొయ్యిలోకి రావాలి, గోతులోకి వస్తుంది. దాన్ని మునిగిపోయింది ఎందుకంటారా? ఒకటి సగం పూర్తి అయిపోయింది పత్తి బిల్డింగ్, సగం పూర్తి అయిపోయిన తర్వాత మునిగిపోయిందా? అప్పుడు అనొచ్చు. సగం పూర్తి అయిపోయిన తర్వాత ఒక అంతస్తు మునిగిపోయింది అనుకోండి, ఒక అంతస్తు అంత వాటర్ మునిగిపోయింది అనుకోండి, అప్పుడు అనొచ్చు ఏమని? అప్పుడు తప్పు పట్టచ్చు చంద్రబాబు నాయుడు గారిని. నువ్వు చెప్పింది ఏంటయ్యా, ఇదేంటిది, నువ్వు సగం పూర్తి చేస్తావు నువ్వు, ఓకేనా? నువ్వు కట్టనుకుంటే సగం హైట్లు అయిపోయా, నువ్వు సగం హైట్లు అయిపోయిన తర్వాత కింద ఒక అంతస్తు మునిగిపోయింది వర్షానికి, మరి ఇవాళకి ఇలాగంటే మరి రేపు పొద్దున ఇంకెలాగా అని మనం నిలదీయవచ్చు. అదే కాదు కదా. ఎందుకు అనవసరమైన వీడియోస్, అనవసరమైన మాటలు, సరేనా? మీరే రోడ్డు బాగుందంటారు, మరి అదే రోడ్ అని మీరు నడుస్తారు. అదే రోడ్ అని మీరు తొక్కుకుంటూ వెళ్తారు. ఇదిగో మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఇదిగో గుంటలు పడిన మీరే అంటున్నారు. నడుచుకుంటూ వెళ్ళేది మీరే, తొక్కుకుంటూ వెళ్ళేది మీరే, మళ్ళీ అదే రోడ్ అని తిరిగి వచ్చేది మీరే. మీ పాదాల అడుగులు చూసి మళ్ళీ మీరు ఇదిగో గుంటలు పడినాయి అని చెప్తారు. మీ పాదాల అడుగులే, మీరు తొక్కుని తొక్కులే, మీరు పెట్టిన గుంటలే. ఇంకెలాగైతే ఎలా చెప్పండి, సరేనా? ఓకేనా? ఎవరు ఏమన్నా ఎవరు ఏమి చేసినా ఒక 2-3 టర్మ్లో ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది, ఉండాలి. ఉన్న తర్వాత ఓకేనా, మన భవిష్యత్తు ఏంటనేది ఎలా ఉంటుంది అనేది మన ఫ్యూచర్లో మన కంటి ముందు కనబడుతుంది. సరేనా? ఏదేమైనా సరే జెడ్పీటీసీ టీడీపీ గెలుచుకోవడం సరేనా, కార్యకర్తల్లో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. ఎక్కడ లేని ఉత్సాహం అంటే మామూలు ఉత్సాహం కాదా, సరేనా? నాకు తెలిసి 2029లో వైనాడు కుప్పం పక్కన పెడితే వైనాడు పులివెందుల 100% జరగవచ్చు. లోకేష్ గారు ఆయన మళ్ళీ కష్టపడాడంటే ఆయన మళ్ళీ ఫోకస్ పెట్టాడంటే అవ్వచ్చు, పెద్ద విషయమే కాదు. వైనాడు కుప్పం అవ్వకపోవచ్చుమో కానీ వైనాడు పులివెందుల అవుతుంది. అయ్యేలాగా చేస్తారా? 100% అవుతుంది. ఇది మీరు గమనించుకోవాలి, మనం చూడాలి. సరేనా? 2029లో ఎలక్షన్లో వైనాడు కుప్పం పక్కన పెడితే వైనాడు పులివెందులని
అది తెలిసి ఎవరు ఎమ్మెల్యే నిలబడితే తెలియదు కానీ